నేను రాయలసీమ భాషలో రాయలసీమ క్యారెక్టర్స్ ఒక 70 సినిమాల వరకు ఫ్యాక్షనిస్ట్, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా ఎన్నో సినిమాలు చేశాను. లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, అఖండ, బృందావనం, మిర్చి, యజ్ఞం, సంక్రాంతి, ఇల్లు, లక్ష్మీనరసింహ, ఇలా ఎన్నో సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్గా చేస్తున్న సందర్భంలో రాయలసీమ మాండలికం మీద మీకు ఇంకా పట్టు ఉంటే మీకు అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్తే మిమిక్రీ కాదు, కానీ మిమిక్రీ ఆర్టిస్టులు చేసిన చాలా వాటిని క్రోడీకరించి వాటిని చూసి నేర్చుకున్న ఒక డైలాగ్. అంటే నేను కూడా మిమిక్రీ కళాకారుడుగా మీ ముందు ఇంత పెద్ద నిష్ణాతులైన వారి ముందు పట్టలేదు అనిపించుకున్నటువంటి ఒక డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ చెప్పడం వల్లే నాకు యజ్ఞం అనే సినిమాలో ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది. మీ అందరికి గుర్తున్నది. యజ్ఞంలో ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ గోపీచంద్ర ఫ్రెండ్గా ఉండి మళ్ళీ విడిపోయి యాంటీగా ఉండి లాస్ట్లో విలన్గా తీసుకొచ్చి కలిపి ఒక త్రూఅవుట్ హీరో అంత ఇమేజ్ వచ్చే క్యారెక్టర్ నేను చేయడానికి కారణం మిమిక్రీ ఆర్టిస్టులు నేను ఆదర్శంగా తీసుకొని ఒక డైలాగ్ నేర్చుకున్న సందర్భంలోనే వచ్చిందని చెప్పడానికి నేను ఇక మళ్ళీ గర్వపడుతున్నాను. ఇక్కడ ఏమిరా చంపేసిన ఎట్లా చంపినవరా వాడిని? నరికిపారేసినావా? సింహంతో ముక్కలు చేసినావా? ఎవరు నాది అది శవము చెవులోనా తెచ్చిన ముందర పడేయగలరా? అది శవం పొందు కొరికైనా నాకు అసలు ఇచ్చుకుంటా. ఏంటా మాట్లాడదు? అది శవం ముక్కలైపోవాలా? తీసుకున్నానికి చిన్న ముక్కైనా మిగలేదా? అక్కడి నుండి నా కొడుకుల జీవులు ఎన్నడూ కావస్తాయా అని గ్రామము మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తున్నారా? అని చంపే ఆమె నిద్రతో కలిసిన చేతులతో వస్తారనుకున్నా ఉట్టి చేతులతో వచ్చినాడేగా. రెండింటికి మీ నాయన మన ఇంటికి పడగా ఎందుకు పంపించినారో తెలుసునా? నా నాయన్ని అసెంబ్లీలో అన్ని పట్టుకొని స్పీకర్ చూస్తుండగానే ఆడబిడ్డలు పోతే సీమలో ఇద్దరు పౌరుషమైన ఇంటికి కోడలుగా పోవాలని మీ ఆయనకి కోడలుగా పంపించినారే. ఈ పొద్దు మీ మొగుళ్ళు మేము మగాళ్ళగా నిరూపించుకున్నది. ఇంకా ఎందుకు మీకు ఆ మెడల్లో తాళి పట్లు పెంచండి. చెప్పండిరా, సమరసింహముని చంపే సేవ మీ చేతుల్లో లేకపోతే 78 సంవత్సరాల వయసులో ఆ సమరసింహాన్ని సంపనికి ఇంకొక పెళ్లి చేసుకొని ఒక మగాన్ని పుట్టిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని నా